HMDA and RERA approved luxury villas and plots for sale. Tukkuguda and Shamshabad. Contact Srinidhi Group, Road number 45, Jubilee Hills, Hyderabad. ఏంటి సైలెంట్ అయిపోయావు? నేను ఎప్పుడు జర్నీ చేసినా కిలోమీటర్ లెక్క పెడుతూ ఉండేవాడిని, చేరాల్సిన గమ్యం ఎప్పుడు చేరుకుంటానా అని. కానీ మొదటిసారి ఈ క్షణం ఇక్కడితో ఆగిపోతే బాగుండనిపిస్తుంది. ఎందుకో తెలీదు. ఇది నీ వల్ల కీర్తి. వరుణ్ ప్లీజ్, ఇంకా మనం కలవలేమని, కలవడానికి ఛాన్స్ లేదని, నేనంటే ఇష్టం, నేను లేకుండా బ్రతకలేను అలాంటివి చెప్పకు. మనం ఇప్పటివరకు చేసిన జర్నీకి అర్థం లేకుండా పోతుంది. ఏంటి వరుణ్, ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు? చాలా మాట్లాడాలని ఉంది. ఇప్పుడు మాట్లాడే మాటలే చివరి మాటలను గుర్తొస్తుంటే మనసుకు ఏదో ఉంది. చెప్పకపోతే దూరం అవుతావని, చెప్తే ఎక్కడ దూరం చేస్తావన్న భయం వల్ల ఏం మాట్లాడలేకపోతున్నా. అయినా సమయానికి కూడా సమయం ఇవ్వాలి కదా నేను నన్ను కలపడానికి. సమయానికి కూడా సమయం ఇవ్వాలి కదా నేను నన్ను కలపడానికి. ఈ క్షణం ఇక్కడితో ఆగిపోతే బాగుండనిపిస్తుంది. కీర్తి, నీ చంప మీద పుట్టుమొచ్చినట్టు ఎవరేం చెప్పారా? అద్దంలో చూసుకుంటాం కదా. కానీ అద్దం అందంగా ఉందని చెప్పదు కదా కీర్తి. చాలా బాగుంది. మేడం టీ తాగుతారా? ఒకటి చాలు. నాకు కూడా ఒకటి. ఏంటి నువ్వు టీ తాగుతా అంటున్నావా? నేను ఎన్నిసార్లు అడిగినా వద్దు తాగును అంటావు. ఇప్పుడేంటి సడన్ గా? ఏమో తాగాలనిపిస్తుంది.
మామ ఎదుగోరా టీ? వద్దురా, మానేసా. హార్డ్ డిస్క్ తీసుకురామన్నా, తీసుకొచ్చావా? లేదు. తీసుకురామని చెప్పాను కదా, అర్జెంట్ అని. ఇదిగో హార్డ్ డిస్క్. తీసుకురాలేదన్నా? సర్ప్రైజ్. వాడేంటి అలా ఉన్నాడు? జర్నీలో ఎవరో అమ్మాయి పరిచయమైందంట. తన తప్ప తన గురించి ఏమీ తెలీదు. అవునా? పద. ఎవర్రా అమ్మాయి? కనీసం ఫోటో అయినా ఉందా? నైస్. సరే గాని రేపు ఈవినింగ్ ఇంటికి రా. అమ్మ కూడా నేను అడుగుతుంది. డిన్నర్ చేస్తూ మాట్లాడదాం. హే రారా. అమ్మ ఇప్పుడే బయటికెళ్ళింది. ఎందుకురా అమ్మాయి కోసం అంతలా ఆలోచిస్తున్నావు? ఏమో నాకు తెలియదు మంజు. నా ఎమోషన్స్కి కారణాలు కనిపించలేదు. ఆ అమ్మాయి మీద ఉన్న ఫీలింగ్స్ని ఫీల్ అవ్వడం తప్ప. అలా ఉండకురా, చూడలేకపోతున్నా. వెళ్ళి ఫేస్ వాష్ చేసుకునిరా. ఈలోపు ఫుడ్ ప్రిపేర్ చేస్తా. ఏరా, సర్ప్రైజ్ ఎలా ఉంది? షాక్ అయ్యావా? తను నా ఫ్రెండ్ రా. మరి ఎప్పుడు చెప్పలేదు? ఒకరోజు మూవీకి వస్తానని హ్యాండ్ ఇచ్చావుగా, అప్పుడు వచ్చింది తనే. కాల్ మాట్లాడేసి వస్తాను. టెర్రస్ మీద వెయిట్ చేస్తుంటాను. అరే, తనకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? ఫిక్స్ అయితే అంతే. ఇంకా చెప్పాలనుకున్న చెప్పే. ఇదే లాస్ట్ ఛాన్స్. ఏంటి వరుణ్, ఏంటి సంగతులు? ఎలా ఉన్నావు? నువ్వెలా ఉన్నావో కానీ నేను మాత్రం నేనుగా లేని కీర్తి. ఆ రోజు నువ్వు వదిలేసి వెళ్ళిన క్షణం నుంచి ఏదో తెలియని అల్జడి. ఆ అల్జడి పేరే బాధ అని తెలిసింది. ఎంత ఎక్కువ బాధపడితే అంత త్వరగా కలుస్తూ ఉన్న పిచ్చి నమ్మకం ఏమో తెలీదు. నువ్వు లేనప్పుడు అలా ఉండడమే నీ మీద ప్రేమేమో. మనం ఎన్నో కలలు కంటుంటాం. నిజానికి అవేవి నిజం కాకపోయినా మన జీవితంలోకి వచ్చి ఒక దేవత లాంటి అమ్మాయి ఉంటే చాలనుకునే అబ్బాయికి అచ్చు గుద్దినట్టు అలాంటి అమ్మాయి ఎదురైతే ఇప్పటిదాకా కన్నా కళ్ళని నెరవేరకపోయినా పర్లేదు, ఇది ఒక్కటి నెరవేరితే చాలనిపిస్తుంది. ఆ రోజు టోల్గేట్ దగ్గర నేను చూసినప్పుడు నాకు అలాగే అనిపించింది కీర్తి. నీతో కలిసి చేసిన ప్రయాణం, ఆ కబుర్లు,
పల్లెటూరులో మనం చేసిన అల్లరి కళ్ళ ముందు ఇంకా మెదులుతూనే ఉన్నాయి. అవి తెలుసుకోకుండా ఉండలేకపోయాను. ఆ మెమరీస్లో ఉన్న నువ్వంటే నాకు అంత ఇష్టం కీర్తి. మన లైఫ్లో ఎంతమంది చివరి వరకు ఉంటారంటే అంత నమ్మకంగా చెప్పలేం. కానీ నేను చెప్తున్నా, నీ ప్రేమ నాకు ఇచ్చి చూడు కీర్తి, చివరి వరకు నీతోనే ఉంటా. ఏంటి కీర్తి మౌనంగా ఉన్నావు? నీ మనసులోనూ నా మనసులోనూ ఒకే ఫీలింగ్ ఉన్నప్పుడు మనకి నచ్చిన వాళ్ళు మన మనసులో మాట చెప్తుంటే అది విని హ్యాపీగా ఫీల్ అవ్వడం తప్ప ఇంకేం చేయగలం వరుణ్? మన జీవితంలో మనం చాలా మందితో ప్రయాణిస్తూ ఉంటాం, కానీ కొంతమందితో చేసే ప్రయాణమే మన జీవితంతో ముడిపడి ఉంటుంది. నువ్వు నా పక్కనున్నప్పుడు నాకు తెలియలేదు, కానీ నువ్వు దూరమయ్యాకే తెలిసింది నువ్వంటే నాకు చాలా ఇష్టమని. నీకు గుర్తుందా వరుణ్, ఎఫ్ఎంలో నువ్వు మూవీ టికెట్ గెలుచుకున్నావు. నిన్ను ఎలాగైనా కలవాలని నేను ఆ రోజు అక్కడికి వెళ్ళి నీ గురించి వెయిట్ చేశాను, కానీ నువ్వు అక్కడ కనిపించలేదు. నువ్వు చెప్పింది నిజమే, కాలానికి కూడా సమయం ఇవ్వాలని. ఆ రోజు నీకోసం వెనక్కి వెళ్తే ఇది దొరికింది. నాకన్నా అదృష్టవంతురాలు ఉండదేమో. ఎందుకని అడుగు. ఎందుకు? మనసుకు నచ్చిన వాడినే మా నాన్న సంబంధంగా తెస్తే అంతకన్నా అదృష్టం ఇంకే అమ్మాయికి ఉంటుంది చెప్పు? ఏంటి? చూడు. ఏంటి అంత సెట్టా? వరుణ్ ఫోటోనే మ్యాచ్గా పంపించారు నాన్న. అవునా? మీకు మీరుగా పరిచయం అయ్యారు, నా ద్వారా కలిసారు, మీ పేరెంట్స్ కూడా మిమ్మల్ని కలుపుతున్నారు. ఇంకా మీరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ కదా. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ రా. కామన్ ఫ్రెండ్స్ ఎప్పుడు లవర్స్ని విడగొట్టడానికి ముందుంటారు, కానీ ఫస్ట్ టైం మా ఇద్దరిని కలిపి నువ్వు చరిత్రలో నిలిచిపోయావు. సరే, ఫుడ్ రెడీ అయిపోయింది, తొందరగా వచ్చేయండి. సరే. వరుణ్ ఇలా రా. ఏంటి? ఇలా నీకోకేనా? అంటే మీ అబ్బాయిలకేవో ఫ్యాంటసీలు ఉంటాయి కదా, భుజం మీద చేవేసుకుంటే బాగుండాలి అని. ఇలా నీకోకేనా? మనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చూపుల్లో నచ్చావని చెప్పాలి. ఎంతమంది దొరుకుతుంది మూమెంట్? దానికోసమే వెయిట్ చేస్తున్నా. హలో నాన్న, నాకు ఈ సంబంధం ఓకే. అవునమ్మా, ఇక నాకు వదిలే అన్ని నేను చూసుకుంటాను. రండి రండి, మగపెళ్లి వారు వచ్చేసారు. నమస్కారం. నమస్కారం అండి. నమస్తే. బాగున్నారా? రండి పదండి. రా బాబు రా. రండమ్మా. ఇల్లు బాగుంది బా. రారా. అలా కూర్చోండి. బా ప్రయాణం ఎలా జరిగింది? బాగా జరిగిందండి. బాగానే వచ్చేసారు. అమ్మాయిని తీసుకురండి.
ఏమండి, మా అమ్మాయి గురించి ఒకటే చెప్తాను. తను బంగారం. ఎదుటి వాళ్ళకి సహాయం చేయడంలో ముందుంటుంది. మంచి నడవడిక గల అమ్మాయి. మనసు చాలా మంచిది. అరే బా, అలా లిఫ్ట్ ఇచ్చే కదా నీకు పడిపోయింది. మా వాడి గురించి ఏం చెప్పమంటారు సార్? మంచి ఉద్యోగం, మంచి క్యారెక్టరు, మంచి బిహేవియరు, కష్టం తెలిసినోడు, నలుగురికి మంచి చేసేవాడు. అంతకు మించి గొప్ప గుణం ఏముంది సార్? మా వాడు కూడా ఏ అలవాట్లు లేవు సార్. హలో అన్నయ్య, అతనికి రోజు సిగరెట్ తాగే అలవాటు ఉంది. పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి. వీడు పైగా ఎక్కడ పడ్డ ద్రాక్ష పళ్ళు తినాలో బాగా తెలుసు. హలో, ఎవ్వరు కంగారు పడకండి. వాళ్ళిద్దరికీ ఒకరికొకరు ముందే తెలుసు. వాళ్ళకే మీరు సంబంధం తీసుకొచ్చారు. వాళ్ళిద్దరూ నా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా. ఏంటి, నేను చెప్పిన సంబంధం నేను లేకుండా కుదిరిసేసుకున్నారా? రే నాయుడు, ఆయనకి నాకు నువ్వెలా కామన్ ఫ్రెండో, ఇక్కడ పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి కూడా ఆ అమ్మాయి కామన్ ఫ్రెండ్ అని చేత ఆ సంబంధం ఏదో వాళ్ళే చూసేసుకున్నారు. మనం చేసేది ఏం లేదు, పెళ్లి చేసేయడమే. థ్యాంక్ యూ అంకుల్. మీరు ఈ సంబంధం తీసుకుని రాబట్టే మేమిద్దరం కలిసాం. ఇలా రండమ్మా.